మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. రెగ్యులర్ ఫాలోఅప్స్ అన్నప్పుడు అండి డయాబెటీస్ పేషెంట్స్ కి ప్రతి 3 నెలలకి మనం తినక ముందు షుగర్ ఎంత ఉంది, తిన్న తర్వాత షుగర్ ఎంత ఉంది, 3 నెలల యావరేజ్ అనేది ఒకటి చూసుకుంటామండి. దాంతో పాటు మనకు రక్తం ఎంత ఉంది, రక్త పరీక్ష ఒకటి చూసుకుంటాము. రెండోది యూరిన్ లో ఏమైనా షుగర్ వెళ్తుందా, యూరిన్ లో ఏమైనా ప్రోటీన్ లాస్ ఉందా అనేది కంపల్సరీ ఈ 4-5 టెస్ట్ అంటే మన సిబిసి ఒకటి, నార్మల్ యూరిన్ రొటీన్ ఒకటి, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటే తిన్న తర్వాత ఎంత ఉంది, HbA1c, ఈ 3-4 టెస్ట్ అయితే కంపల్సరీ 3 నెలలకు ఒకసారి చేయించుకోవాల్సి వస్తుందండి. కానీ మనం రెగ్యులర్ ఫాలోఅప్స్ అన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మనం కంప్లీట్ హెల్త్ చెకప్ అనేది చేయించుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే మనకి డయాబెటీస్ లో వచ్చే కాంప్లికేషన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి డయాబెటీస్ కాంప్లికేషన్స్ రాకముందే మనం పట్టుకోవాలి అని అంటే మనం ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ రొటీన్ హెల్త్ చెకప్, కంప్లీట్ హెల్త్ చెకప్, హార్ట్ మీద ఏమైనా లోడ్ పడుతుందా, కిడ్నీ మీద ఏమైనా లోడ్ పడుతుందా, కంటి చెకప్ అంటే రెటీనా మనది బాగుందా లేదా, లేకపోతే షుగర్ మూలంగా రెటీనా మీద ఏమన్నా స్పాట్స్ లాగా ఫామ్ అవుతున్నాయా, ఇవన్నీ కంపల్సరీ ఇయర్కి ఒకసారి మ్యాండేటరీగా ఫుల్ కంప్లీట్ హెల్త్ చెకప్ విత్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కానీ, యూరిన్ లో ప్రోటీన్ పోవడం కానీ, గుండె మీద ఏమైనా లోడ్ పడుతుందా అని చెప్పి ఈసీజీ 2D ఎకో చేయడము, కంపల్సరీ అల్ట్రాసౌండ్ అబ్డమెన్ ఒకటి, ఏమైనా ఫ్యాటీ లివర్ ఏమైనా డెవలప్ అవుతుందా, ఇవన్నీ కంపల్సరీ ఇయర్లీ ఫాలోఅప్స్ అనేది మ్యాండేటరీగా చేయించుకుని మీ రెగ్యులర్ ఫాలోఅప్ ఫిజిషియన్ కి చూపించుకుంటూ ఉండాలి.